వనపర్తి మండలం పెబ్బేరు రోడ్డులోని తిరుమలయ్యగుట్ట సమీపంలో రేడియంట్ ప్రైవేట్ పాఠశాలలో విద్యుత్ ఘాతానికి గురై 15 సంవత్సరాల వయసు గల హరీష్ అనే 9వ తరగతి విద్యార్థి మృతి చెందాడు. పాఠశాల ఉపాధ్యాయుల పర్యవేక్షణ లోపంతోనే ఇలా జరిగిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే తెల్లవారుజామున బహిర్భూమికని స్కూల్ వెనకాలకు హరీష్ ఇంకో విద్యార్థి వెళ్లడంతో పక్కనే ఉన్న వేరుశనగ పంటకు కరెంట్ షాక్ ఉండడంతో ఒక్కసారిగా షాక్ తగిలి హరీష్ మరణించాడని బంధువులు ఆరోపిస్తున్నారు. హరీష్ తండ్రి భాస్కర్ రావు నాగర్ కర్నూలు జిల్లా చిన్నంబాయి మండలంకి చెందినవారు. భాస్కర్ రావుకు 2 సంతానం. ఇద్దరు కూడా రేడియంట్ స్కూల్లోనే చదువుతున్నారు. పెద్ద బాబు మృతుడు హరీష్ రావు 9వ తరగతి చదువుతున్నాడు. చిన్న బాబు 7వ తరగతి చదువుతున్నారని ఇలాంటి సంఘటన జరగడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో ముక్కు పచ్చలారని పిల్లాడిని చంపేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి వద్ద మృతుని బంధువులు గుండెలు అవిసేలా రోధించారు. వీరికి మద్దతుగా స్థానిక విద్యార్థి సంఘాల నేతలు సంఘీభావం తెలిపారు. మృతుని కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. రేడియంట్ పాఠశాలలో హరీష్ కుమార్ సన్నాఫ్ భాస్కర్ రావు పెద్దమారు విలేజ్లో కరెంటు షాక్ తోటి చనిపోయిందని మేనేజ్మెంట్ చిలక పలుకులు పలుకుతుంది. ఈరోజు వనపర్తి పట్టణంలో అత్యంత దారుణంగా ఫీజులు వసూలు చేస్తూ పిల్లల్ని గాలికి వదిలేసిన మేనేజ్మెంట్ ఈ యొక్క భాస్కర్ గారు. కాబట్టి అధికారులు చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా విద్యార్థికి 50 లక్షల ఎక్స్రే ఇచ్చేంత వరకు ఈ యొక్క డెడ్ బాడీని పోనిచ్చేది లేదు. కుమార్ పీడిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుని. వనపర్తి పట్టణంలో రేడియంట్ పాఠశాలలో పొద్దుగాల 5 గంటలకు ఉదయం నిద్ర లేచినప్పుడు పిల్లలందరికీ పంపించి ఎవరి కాళ్ళు పని చేసుకోవాల్సిన పరిస్థితి ఉండే. వారి పక్కనే ఉన్న చేనుకాడికి మన మేనేజ్మెంటే పల్లీలు తీసుకురమ్మని మేనేజ్మెంట్కే చెప్పారు అనేది బయట వస్తున్నట్టు వార్తలు. ఖచ్చితంగా బాధిత కుటుంబానికి న్యాయం చేయాలనేది మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. రెండోది స్కూల్ పక్కనే బుడల చేను వేరుశనగ చేను ఉన్నది. ఆ చేనుకు కరెంట్ షాక్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి పోకూడదు, బట్ కానీ వీళ్ళే స్కూళ్ళే పంపించారనేది ఆరోపణ చేస్తారు. దీన్ని పూర్తి స్థాయి విచారణ చేసి బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి. రెండోది ఆ స్కూల్కు రికగ్నిషన్ ఇమీడియట్లీ రద్దు చేయాలనేది కోరుకుంటున్నాం. వెన్నీళ్ళు వేయడానికి అని చెప్పేసి వచ్చిర్రు. అందరికి బాయ్స్కి గర్ల్స్ ఏమో కొద్దిగా దబ్బును లేస్తారు. ఇంకా వీళ్ళందరూ కలిసి వస్తే జామ్ అవుతుంది అన్నట్టు వాళ్ళని కొద్దిగా ముందర లేపుతుండే. అందుకని చెప్పేసి వీళ్ళు వేన్నీళ్ళు పోయనికి వచ్చి సెక్యూరిటీ పండుకున్న తర్వాత వీళ్ళు ఇట్లా వెళ్ళిర్రు. ఇంకో బాబు ఉన్నాడు, ఆ బాబు ఈ బాబు ఉన్నాడు. ఈ బాబుకి ఏమైందో తెలియదు. ఒక బాబుకి అయితే ఇట్లా అయింది, ఇంకో బాబు ఏమో మంచిగా ఉన్నాడు, ఇప్పుడు హాస్టల్ కాడ ఉన్నాడు. ఆయన ఏమైతాడు నీకు? ఎవరు చనిపోయిన? మా అన్న, సొంత అన్న. ఏం పేరు? హరీష్. ఏ క్లాసు? 9th క్లాస్. ఏ స్కూల్? రేడియంట్ హై స్కూల్, తిరుమల వనపర్తి.